హాయ్, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుశాంత్. హాయ్ సుశాంత్. హాయ్ సార్. ఎలా తెలిసింది మా డబ్బింగ్ అకాడమీ? ఇప్పుడు వర్క్ షాప్ ఎలా జరుగుతుంది? అంటే త్వరలో లైవ్ డబ్బింగ్ షో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఈ అకాడమీకి నాకొక కాంటాక్ట్ ఉంది సార్. సో, వాళ్ళ ద్వారా వచ్చాను నేను. సో, వాళ్ళ ద్వారా వచ్చాను. ఇక్కడ తెలుసుకున్నాను. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు తెలిసింది చాలా మంచి అకాడమీ నాకు సజెస్ట్ చేశారని. ఎందుకంటే మీరు గానివ్వండి, మేడం గారు గానివ్వండి చాలా బాగా చెప్తున్నారు. అంటే మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మేము ఇంకా బాగా డబ్బింగ్ నేర్చుకోగలుగుతాం, డబ్బింగ్ చెప్పగలుగుతాం అనేది నేను నేను అంటే ఇంకెక్కడ మేబీ చూడనేమో, ఖచ్చితంగా ఇక్కడే నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్షాప్ మీద జరిగే ప్రాక్టీస్ కూడా చాలా బాగా జరుగుతుంది. అదే. కాబట్టి ఇప్పుడు అంటే కామన్‌గా అందరూ డబ్బింగ్ నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ లైవ్ డబ్బింగ్ షోలో నీకు ఎందుకు పాల్గొనాలనిపిస్తుంది? దాని గురించి. అంటే నాకు లైవ్ డబ్బింగ్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఒక లైవ్ డబ్బింగ్ షోలో మనం ఇప్పుడు డబ్బింగ్లో ఏం నేర్చుకున్నాం అనేది దాంట్లో ప్రాక్టీస్ చేసి దాంట్లో ప్రదర్శించినప్పుడే అది మనకి ఎంతవరకు టాలెంట్ ఉందనేది కూడా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే దానికి కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది సార్. సో ఆ ఉద్దేశంతో నేను లైవ్ డబ్బింగ్ షోకి నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. అందులో మంచి మెయిన్ క్యారెక్టర్కి నువ్వు వాయిస్ చెప్తున్నావు కాబట్టి ఇలా మన సుశాంత్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు సండే అయినా కూడా పాపం ఫుల్ డే ఇచ్చి ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి యంగ్ టాలెంటర్స్ని సినిమా ఇండస్ట్రీ ఎలాగో యాక్సెప్టెన్స్ ఇస్తుంది, అలాగే ఇంకా వాళ్ళకు కావాల్సిన నైపుణ్యతను మనం మరికొద్ది రోజుల్లో ఇచ్చిన తర్వాత వారు ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో ఎదిగి మంచి పొజిషన్లో ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సుశాంత్. థ్యాంక్ యూ సార్.